తిరుమలలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. చిన్న కుమార్తె అన్యమతస్తురాలని పవన్ నేరుగా డిక్లరేషన్ పై సంతకం చేయడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. డిక్లరేషన్ లో సంతకం చేయాల్సి వస్తుందని జగన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారంటూ శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ వాడిన అంశం వెలుగులోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీక్షను విరమించేందుకు తన ఇద్దరు కుమార్తెలతో కలిసి రేణిగుంటకు చేరుకున్న పవన్ అలిపిరి మెట్ల మార్గం గుండా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఇద్దరు కుమార్తెలతో కలిసి స్వామివారి దర్శనానికి బయలుదేరే ముందు ఆలయ నిబంధనల ప్రకారం చిన్న కుమార్తె పలీనా అంజనీ చేత డిక్లరేషన్ ఇప్పించారు. పలీనా అంజన మైనర్ కావడంతో తండ్రి పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ పేపర్లలో సాక్షి సంతకం చేశారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. వారాహి డిక్లరేషన్ పుస్తకాన్ని అర్చకుల ద్వారా స్వామివారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు పొందారు. శ్రీవారి దర్శనం తర్వాత పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ పుస్తకాన్ని ఆలయం వెలుపల ప్రదర్శించారు. సనాతన ధర్మానికి సంబంధించి అంశాలతో పుస్తకాన్ని రూపొందించినట్లు సమాచారం. గురువారం నాడు తిరుపతిలో నిర్వహించే వారాహి సభలో డిక్లరేషన్ కు సంబంధించి అంశాలను పవన్ కళ్యాణ్ ప్రజలకు తెలియచేయనున్నారు. ఇదిలా ఉంటే తిరుమలలో తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ పై సంతకం చేయడంతో ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం జగన్ తిరుమలకు వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ ప్రభుత్వంపై నెపాన్ని నెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. కుమార్తె పలీనా అంజనీతో డిక్లరేషన్ ఇప్పించారు. తన కుమార్తె అన్యమతస్తురాలని అనేక సార్లు చెప్పిన పవన్ కళ్యాణ్ శ్రీవారిపై విశ్వాసం ఉన్నట్లు డిక్లరేషన్ పై సంతకం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల సంప్రదాయాలను గౌరవించడంతో పాటు వైసీపీ అధ్యక్షుడు జగన్ కు డిక్లరేషన్ విషయంలో షాక్ ఇచ్చారు. తిరుమల విషయంలో జగన్ ఆడిన నాటకంపై వైసీపీ నేతలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమార్తెతో డిక్లరేషన్ ఇప్పించడంతో పార్టీకి డ్యామేజ్ కలిగిందని వైసీపీలో గుబులు మొదలైంది. తిరుమల లడ్డూకు జరిగిన అపచారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేసి సనాతన ధర్మాన్ని పవన్ రక్షించారంటూ శ్రీవారి భక్తులు పవన్ ను అభినందిస్తున్నారు. ఇక గురువారం నాడు వారాహి డిక్లరేషన్ లో పవన్ ఎలాంటి విషయాలు చెబుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.